ఈరోజు బాపట్ల జిల్లా చీరాల మార్కెట్, చీరాల ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో బాపట్ల జిల్లా చీరాలలో ఫిష్ మార్కెట్ అట్లనే వెజిటేరియన్ కూడా, వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది. సో ఏ రకమైన ఫిష్లు ఉంటాయో కొంచెం లేట్ అయింది, పొద్దున్నే చూపించాలనుకున్నా, కాకుంటే లేట్ అయిపోయింది. అయినప్పటికీ కొన్ని చూపిస్తాను. ఇక మార్కెట్ దగ్గర మాత్రం ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లుంటుంది. సో ఇక ఒకసారి చీరాల చుట్టూ చూపిస్తాను చూడండి. రాత్రులు అన్ని లైటింగ్స్ ఇవి దగ్గ మెరుస్తాయి. ఇది న్యూ ఇయర్ దాకా, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా వేస్తారు. ఇవన్నీ పార్కింగ్, బండ్లన్నీ పార్కింగ్ చేస్తారు. సో ఇక్కడ చేపలు మన తెలంగాణలో గడిగినట్లు కాకుండా చాలా నీట్గా గడుగుతారు. ఇప్పుడే ఇంత రష్ ఉందంటే నేను వచ్చిన టైము 10:30. ఇంకా ఉదయం అయితే చాలా అసలు అది ఉంటుంది. నెహ్రూ కూరగాయల మార్కెట్, చీరాల పురపాలక సంఘం. సో ఇక్కడనేమో బయట కడిగే వాళ్ళు మొత్తము. ఇవి నత్తగుల్లలు, ఈయన రొయ్యలు సాఫ్ చేస్తుండు. సో ఇది చేపలు ఎంత నీట్గా కడుగుతారంటే ఇక్కడ కడిగే వాళ్ళు వీళ్ళంతా. ఇవి నత్తగుల్లలు, ఏమో నత్తగుల్లలు అంటారు. సో లోపల ఇట్లుంటుంది మార్కెట్ మొత్తము. ఇవో చేపలు, ఇవి రొయ్యలు, చిన్న పరకలు, అవి బొచ్చెలు, పొడుగు చేపలు ఉన్నాయి. సో ఈ మార్కెట్ మొత్తము ఈ విధంగా ఉంటుంది. 2 వైపులా ఉంటుంది, అటొక్క వైపు ఇటొక్క వైపు. పండు ముసలమ్మ కూడా అమ్ముతుంటుంది ఇక్కడ. సో ఈ రొయ్యలు, ఈ టైగర్ ఫ్రాన్స్ ఇట్లానే. ఎట్లమ్మా ఇవి? కేజీ 500 అంట. ఇవి ఏమి? అదే ఏం చేపలు ఇవి? మొయ్య చేప. కాలువయా? ఫ్రై చేసుకోవచ్చా? ఇక మొయ్యలు పొడుగు లాగుంటాయి ఇవి. అదేమో వెజిటేరియన్ మార్కెట్. ఇంకా చూపిస్తా. ఈ లైన్ అయితే ఫస్ట్ కానీ ఎండ్రకాయలు కూడా ఉంటాయి. సో ఇవేమో పెద్ద పెద్ద టైగర్ ఫ్రాన్స్, ఇవి చాలా పొడుగు ఉంటాయి. ఇవి ట్యూనా ఫిష్. అమ్మా ఇవి ఎంతమ్మా? ఇవి 250. ఇవి మొత్తం కలిపి 450 అంటుంది. మొత్తం ఎండ్రకాయలు 300 అంట. సో ఇవన్నీ ఎంతమ్మా? ఇది కుప్ప 500 అంట, కేజీ ఉంటాయి అంటుంది టైగర్ ఫ్రాన్స్. సో ఇవేం చేపలంటారు? మొగవాడనంట. ట్యూనా ఫిష్ ఇది. వస్తావు. సో ఈమె దగ్గర వెరైటీగా ఉన్నాయి. సో ఇక్కడ ఈడ కూడా. సో గుర్రె చేపలు చాలా రోజుల తర్వాత చూసిన. ఇది ఒక జిల్లా, చిన్న పరకలు. సో ఇవి ఇంకొక వరుస. ఇక్కడ బొచ్చలమ్మా ఇది. ఇవి బొచ్చలు ఉన్నాయి, అవి రౌలు ఉన్నాయి, బతికే ఉన్నాయి, చూడండి మెసలుతున్నాయి. ఇవి ఇంకొక వరుస చూస్తే. సో ఇక్కడ కూడా ఇదొక వరుస. సో ఇక ఇప్పుడు ఇవైతే 2 వరుసలు అయిపోయింది. వెజిటేరియన్ మార్కెట్. అంతేకాకుండా ఇక్కడ ఎండు చేపలు అమ్ముతుంటుంటారు. ఎండు చేపలు కుప్పలు పెట్టి అమ్ముతుంటుంటారు. ఇవి ఎండు చేపలు ఇట్లా కుప్పలు పెట్టి అమ్ముతుంటుంటారు. సో ఇది అందుకే తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా, ఆంధ్ర అల్లుడు అయితే ఇవన్నీ చూడడానికి ఉంటుంది, తినడానికి ఉంటుంది. సో తెలంగాణ పెళ్ళి కాని పోరగాన్లు మాత్రము ఆంధ్ర అల్లుళ్ళు అయ్యారు అనుకో, మీకు ఇవన్నీ వెరైటీస్. నేను ఎంత చూస్తున్నా అంటే నేను ఆంధ్ర అల్లుని కాబట్టి ఇవన్నీ చూడగలుగుతున్నా. మీరు కూడా ఆంధ్ర అల్లుళ్ళు అయితే ఇవన్నీ చూడగలుగుతారు, తినగలుగుతారు. మీ అత్తగారు వాళ్ళు మంచి మర్యాదలు ఇస్తారు. సో అవన్నీ ఉప్పు చేపలమ్మా అవి? ఉప్పు కాదు అవి.
చప్పటివా? ఎంత అవి? ఒక్కొక్కటి 150 అంట. అది 300 అంట. ఒక కేజీ దాకుంటుంది. సో ఇవి ఇక ఇక్కడ నుండి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడ లోపల మొత్తం కూరగాయలే ఉంటుంది. అవి అక్కడ మటన్ ఉంటుంది. ఇవన్నీ ఇవి ఎంత ఒక్కొక్కటి అవి? ఇవి ఒక్కొక్కటి 150 అంట. సో ఇవి కూడా అదెంతమ్మా? చేపలు ఎంత? 250 అంటుంది. బాగానే రేట్ చెప్తుంది. బేరం ఆడితే 150కి ఇస్తుంది. ఉప్పుతొక్కలు అంట. సో ఇగో ఇవి రకరకాల ఎండు చేపలు. ఇంకో ఇవి ఒక రకమైన ఎండు చేపలు. రీసెంట్లీ ఎండబెట్టిన చేపలు అంటారు. అమ్మా అవి ఎట్లా కిలో అమ్మా? మెత్తాలు అదే ఎంత కిలో? సో ఇక ఇక్కడనేమో నిమ్మకాయలు అమ్ముతుంటుంటారు. మార్కెట్ దారి ఇలా ఉంటుంది. మటన్ మార్కెట్. సలచాయలు కావచ్చిండ్రు. సో వెజిటేరియన్ ఇది. ఆకుకూరలు తాటి ముంజలు అమ్ముతున్నారు మరి. సో ఇంత పెద్దగా ఉంటుంది ఈ మార్కెట్ అయితే. లోపల చూసినట్లయితే చాలా బాగుంటుంది. సో ఇది అలా కిరాణా షాపులు కూడా ఉంటాయి. ఇంకో ఇట్లా మార్కెట్